బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా సిద్ధార్థానంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం గతేడాది విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 106 కోట్లు వసూలు చేసి 10వ స్థానంలో నిలిచింది. యానిమల్ గత ఏడాది బాలీవుడ్ లో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా విడుదలైంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంచలనంగా మారింది. ఈ సినిమా ఫస్ట్ డే 115.9 కోట్లు వసూలు చేసి 9వ స్థానంలో నిలిచింది. తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా జవాన్. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే 129 కోట్లు కలెక్షన్స్ సాధించి 8వ స్థానంలో ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే బాహుబలి తరువాత ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ సాహో. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కానీ భారీ అంచనాలు ఉండడంతో తొలి రోజు 130 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 7వ స్థానంలో నిలిచింది. ఇక తమిళ దళపతి విజయ్ నటించిన లియో సినిమా కూడా టాప్ 10 లో ప్లేస్ సాధించింది. అత్యధిక ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో కాలీవుడ్ నుంచి ఏకైక సినిమాగా ఉంది లియో. ఈ సినిమా 142 కోట్ల ఫస్ట్ డే వసూళ్లతో 6వ స్థానంలో నిలిచింది. ఇక ఈ టాప్ 10 లిస్ట్ లో ప్రభాస్ సినిమాయే ఎక్కువగా ఉండడం విశేషం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా సలార్. ప్రభాస్ మరియు పృథ్వీరాజ్, సుకుమారన్ల పాన్ ఇండియా మూవీ సలార్ ఫస్ట్ డే 160 కోట్ల వరకు వసూలు చేసి 5వ స్థానంలో నిలిచింది. ఇక ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక కన్నడ సినిమా KGF 2. 2022లో విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 159 కోట్లు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది. ఇక టాప్ 3 తో పాటు టాప్ 10 లో కూడా ఫస్ట్ డే వసూళ్ల విషయంలో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉండడం విశేషం. ఇక ఈ లిస్ట్ లో నిలిచింది ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా. ఇండియన్ మూవీస్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా సాధించని సినిమాల్లో 3వ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డేనే 180 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారతీయ చిత్రసీమలోని గొప్ప సినిమాల్లో బాహుబలి ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం తొలి రోజు 217 కోట్లు వసూలు చేసి తిరుగులేని రికార్డును సాధించింది. టాప్ 10 సినిమాల లిస్ట్ లో 2వ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఫస్ట్, సెకండ్ ప్లేస్లలో దర్శకుడు రాజమౌళి సినిమాలే ఉండడం విశేషం. ఆయన రికార్డును ఆయనే క్రాస్ చేశారు. ఇక ఈ లిస్ట్ లో RRR మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ NTR కలిసి నటించిన ఈ సినిమా ఫస్ట్ డే 223 కోట్లు వసూలు చేసింది.